తెరపై ఆయన కనిపిస్తే చాలు, చిన్న పెద్ద భేదం ఉండదు. అంతా హాస్యపు జల్లుల్లో తడిసిపోతుంటారు. నవ్వించడానికే పుట్టాడేమో అనిపించేలా విభిన్న తరహా పాత్రలతో 25 ఏళ్లకు పైగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. పేరులోనే ఆనందం నింపుకున్న ఆయన ఆ ఆనందాన్ని కోట్లాది మందికి పంచుతున్నాడు. ఆయనెవరో ఈపాటికే మీకు తెలిసిపోయింది కదూ. నిజమే, ఆయనే హాస్య చక్రవర్తి బ్రహ్మానందం. ఈ ఇంటి ఓనర్ని మర్డర్ చేసి ఈ ఇల్లు కబ్జా చేసింది నేనే. క్రైమ్ అండ్ ఐస్ క్రీమ్ నాకు రెండు ఒకటి. చీక్ అవతల పడేస్తాను. ఐస్ క్రీమ్ చీకిన తర్వాత పుల్లైనా మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు బుద్ధుందా? నో బడీ కెన్ స్క్రాచ్ మీ కాదు, క్యాచ్ మీ అంటే పట్టుకోవడం, స్క్రాచ్ మీ అంటే గోకడం. లెంత్ ఒకటే కదా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి. టెక్నాలజీ వాడుకోండి. ఎరా ప్రకాశం, ఏంటి ఎలా వచ్చావు? ఎవరి బాబు కడకళ్ళాడిపోతున్నాడు? షూటింగ్ కోసం మీలు కావాలంటే తీసుకొచ్చాను సార్. నమస్తే సార్. ఏంటి ఈ మధ్య లొకేషన్స్ హీరోలే సెలెక్ట్ చేస్తున్నారా? హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబానండి. అవునా? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? సబ్జెక్ట్ ఏంటి? మన మాజీ ఎమ్మెల్యే శంకరనారాయణ గారు ఉన్నారు. అవును. ఆయన జీవిత చరిత్ర. శంకరనారాయణ అంటే ఇంటి పాతవన్నారు కదా? అవును సార్, అందుకే ఇక్కడ తీద్దామని వచ్చా. ఆయన మీద తీయాలంటే ఇంట్లో తీయకపోతే మీ ఇంట్లో తీస్తావా? మీరు ఇక్కడే తీయాలి, వేరే ఆప్షన్ లేదు మీకు. అర్థమైంది నాకు. సార్ పేమెంట్ అయితే చెప్తే. ముందు రెండయ్యా చెప్తాను. అయినా పేమెంట్ నుంచి వచ్చిన పేమెంట్ గురించి ఆలోచిస్తానా? ఏమైందయ్యా? పేమెంట్ ఏవి రైమింగ్ సార్. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పాడు సార్, మీలో నటుడి గురించి బాగా చెప్పారు. మరి వాడిని వాడుకుంటున్నారా? ఎవరు సార్? అలా నటుండి. అయ్య బాబు, ఈయన మామూలు టైం కాదయ్యా ప్రకాశం. ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. నీ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీకి నచ్చింది. పద్మశ్రీనా అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్ పద్మశ్రీ గారు. అందరూ సిగ్గుపడే రేంజ్ లో మీ చేత పర్ఫార్మెన్స్ చేయించి మీ స్క్రీన్ నేమ్ ని మీ రియల్ నేమ్ ముందు పెట్టేలా చేస్తాను చూడండి. థ్యాంక్స్ అయ్యా. ఇల్లు మాత్రం జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇల్లులా చూసుకుంటా. అక్కర్లేదు, నా సొంత ఇల్లు చూసుకో. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. జీ, మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చా? వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో. తెలుగు ప్రేక్షకులకు ఆయనంటే ప్రత్యేక అభిమానం. చనిపోయిన రేలంగి మళ్లీ పుట్టి బ్రహ్మానంద రూపంలో వచ్చాడని వారి నమ్మకం. అందుకే అహనా పెళ్ళంట మొదలుకొని 25 ఏళ్లుగా బ్రహ్మించేస్తున్న హాస్య విన్యాసాలతో పడి నవ్వుకుంటున్నారు. ఆయన సైతం ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలకు ప్రాధాన్యమిస్తూ అలరిస్తూనే ఉన్నారు. ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోకదారిస్తున్నావా? జాగ్రత్త. నోరు ముయిస్తున్నాగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం. నువ్వును నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలు ఇంజన్ లో బొగేసే పారం లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ప్రపంచంలోని అంత నికృష్టుడి కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గోవిందో, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను ఉద్యోగం ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పీకేదేంట్రా పిచ్చి కుంక. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. అవసరం తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లలు వస్తారు చూడండి. అలా చూడండి. నేను పిల్ల నాకెందుకు? పాలకం ఉందిగా. ఇవాళ లేవులేదే లేచి చెప్తాను. మర్యాదగా గడప దాటండి. పోండి. బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా ముప్పాళ్లలో జన్మించారు. తండ్రి నాగలింగాచారి, తల్లి లక్ష్మీ నరసమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం సత్తెనపల్లిలో సాగింది. ఇంటర్మీడియట్, డిగ్రీ భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. తర్వాత 9 ఏళ్ల పాటు అత్తిలిలో లెక్చరర్గా పనిచేశారు. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన తోటి దిగిపోవడం మంచిదా? బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే.
ఎంత బాగుందో. రైలు బండి పోతున్నది, ఆహా పోతున్నది. నీ పట్టే మొహానికి తాలింపు పెట్టా పిలిచింది నీ పెళ్ళాని కదా నీ మరదల్లా ఇంట్లో ఉందా? నన్నే వాడు మీ ఫ్యామిలీలో బొచ్చు కుక్కతో సహా ఎవరిని పిలవటలేదు. మీ వరండాలో ఉన్న ఆ దేవుడి ఫోటోకి దండం పెట్టుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి కౌగులింతలకు పిలిచి దండం అంటారా? ఏం చేయమంటారు సార్, వాడి టైపే అది. వాడు మహాదేవ శంభో శంకర. ఎవరి పండిట్ని పిలిచింది? మేమే. ఎందుకు పిలిచారు? మన తెనాల నుంచి పెద పిచ్చయ్య గారు వచ్చారు. తెనాలి నుంచా? నా తెనాలి నుంచా? ఏంది మీది కూడా తెనాలేనా? భలే ఉందే. శ్రీలంకలో ఎల్టీటీ వాళ్ళు పాతుకుపోయినట్టు కాశీ అంతా తెనాలలో పాతుకుపోయారు. నీ రేట్ ఎంతో చెప్పు. నాకు రేటా? తెలుగు వాడివి, అందరూ తెనాలి వాడివి, నాకు రేటు కడతావా? నీకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. బాబు నేను చెప్పింది చెప్పండి. ముక్క అయ్యా, సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. తూర్పే ఎందుకు తిరగాలి? మీ తెనాల ఆ సైడే ఉంది. అయితే ఓకే, నువ్వు తిరుగు. ఓం ఓం బాబు ఇటు తిరగండి. కళ్ళు తెరిచి చూసుకో. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బ్రహ్మానందం చిన్నతనం నుంచి మిమిక్రీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. బ్రహ్మానందం సినీ రంగ ప్రవేశం సైతం ఆయన పుట్టినరోజునే జరగడం విశేషం. వేజేళ్ల సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన శ్రీ తాతావతారం ఆయన మొదటి చిత్రం. అప్పటి నుంచి మంచి కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఉన్నారు. మీ పేరేంటి? మిమ్మల్ని జాక్సన్, మైకేల్ జాక్సన్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ లేకపోతే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడెవడు? వాడెవడా ఏంటది? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? పెద్దారెడ్డి తెలియదండి. వాడెవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్ కి. చైతి చైతి నెల్లూరు పెద్దారెడ్డి తెలియదండి వీళ్ళకి. అసలు ఇది పోలీస్ స్టేషనేనా? ఏమండి, పోలీస్ డిపార్ట్మెంట్ అన్న తర్వాత 420 ఎవడు, జెంటిల్మెన్ ఎవడు, వెధవెవడు, ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటారండి? అసలు మీకు జాబ్ ఇచ్చిన వెధవడండి. మనిషి ఫేస్ చూడగానే అల్సేషన్ డాగ్ లాగా చెక్క చెక్క చెక్కమని పెట్టే నన్ను అరెస్ట్ చేస్తారా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes, I
ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు.